Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడగాలండి. అదేంటంటే, గడిచిన 2024 సంవత్సరంలో మీరు చేసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఏం చెప్తారు? ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి కింద కామెంట్ రూపంలో చెప్పండి. బట్ అదే క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఎందుకో తెలుసా? నేను చేసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే తిరుపతి వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకోవడం. నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా వెళ్ళాలి, దర్శించుకోవాలని. బట్ నేను అనుకున్నంత మాత్రమే కాదు కదా, ఆ దేవుడు తలిచాడు, నేను వెళ్ళాను, దర్శించుకొని వచ్చాను. వెళ్తూ వెళ్తూ అలా చిన్న చిన్న వీడియో బయట తీస్తూ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు చూడని వాళ్ళు. మీ అందరి కోసం ఆ వీడియోను ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా కొలీగ్స్ స్నేహితులు వచ్చారు. వాళ్ళందరి గురించి చిన్నగా ఇంట్రడక్షన్ చెప్తూ మన ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మా ఈ గ్రూపులో అందరికన్నా పెద్దవాడు, బలం కాదు బలగమే ముఖ్యమనేవాడు ఇతనే మా ఈ బూల దినేష్ అన్న. ఎంకే అనేవి 2 చిన్న అక్షరాలే, కానీ ఈ 2 అక్షరాలే అందరికీ తోడు నీడ. ఆనాడు ఆ మురళీకృష్ణునికి 1000 మంది గోపికలు, మరి ఈనాడు ఈ మురళీకృష్ణునికి లేకపోతే ఎలా? అందుకే అందరూ తన వెంట పడుతున్నా సరే వారి ఆనందం కోసం తాను వెంటుంటాడే తప్ప తన కోసం మాత్రం కాదు. అలాంటి మంచివాడే మా ఈ మురళీకృష్ణ. అతిగా ఆలోచించనివాడు, మంచి చేయడంలో అందరికి ముందుండేవాడు, అందరినీ ఆదరించేవాడు, కల్మషం లేకుండా అందరితో ఉండేవాడే మా ఈ అమర్. పల్లెటూరి పొల్లగాడు, పడుచు వన్నెల సొంతగాడు, పడమర ఉదయించే సూర్యుని లెక్క అందరిలో వెలిగేటోడు, పరేషాను లేకుండా అందరినీ పలకరించేటోడే మా ఈ ఆదిత్య. మర్యాదకు ముందుండేటోడు, విఘ్నతకే విద్య నేర్పేటోడు, మంచి మాటకి మంచివాడు, తనకి కోపమస్తే ఉగ్ర నరసింహుడు, అతనే మా ఈ నరసింహులు. ఆటాపాట అంటే తెలిపటోడు, అన్నింటిలో ముందుండేటోడు, అనుకున్నవన్నీ నెరవేర్చేటోడు, కారణం లేకుండానే కదిలేటోడు. తాను ఉన్న చోట ఒక భూకంపమే, తాను లేకుంటే అది నిర్జీవమే. అలా కంకణం కట్టుకొని అందరినీ కదిపెట్టోడే మా ఈ కిరణ్. సమయానుకూలంగా ఉండటోడు, మాటల్లో మత్తు మందుతో అందరినీ తన వైపు తిప్పుకునేవాడు, అన్నీ తెలిసిన ఆకతాయి కానీ సరైన మార్గంలో నడిచేటోడే మా ఈ స్వామి. చెట్టంతా పెరిగినోడు, చిన్నపిల్లల మనసు గలవాడు, బడబడా వాగేటోడు, భారమెత్తుకునే బలహీనం కలవాడు, భాగ్యమైన అదృష్టం లేనివాడే మా ఈ సీను. ఇక చివరికి మిగిలింది నేనే. నాకు నేను చెప్పుకుంటే కరెక్ట్ కాదేమో, అందుకే మీకు ఏం అనిపిస్తే దాన్ని కామెంట్లో రాయండి, చూద్దాం. ఓపెన్ చేస్తే హైదరాబాద్ రైల్వే స్టేషన్లో తెలిసి వీడియో స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మొదలు అక్కడ ఎవరినో పిలుస్తుండే కదా, మేము గట్లనే అనుకున్నాం. అదే ఎవరిని పిలిచింది లేదు, ఏం లేదు. అక్కడ అందరు పరేషాన్ అయ్యేది. గట్లనే మొత్తం పోయినప్పటి నుంచి కామెడీగా చేసింది. తిరుపతికి వెళ్ళడానికి రైలు సిద్ధంగా ఉంది. ఆ టైంలో ఇలా ఫన్నీగా హైదరాబాద్ కొచ్చువేలి సబరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. ఇక రైలు స్టార్ట్ అయింది. ఆ రన్నింగ్ లో వీడియో అప్పుడే వెళ్తున్న సూర్యుడు లెక్క మేము కూడా అందరం గట్టిగా ఉన్నాం కదా, ఫుల్ బ్రైట్ గా. ఏదేమైనా రన్నింగ్స్ లో తీస్తున్న వీడియోస్ చాలా బాగా అనిపిస్తుంది కదా, నాకు అట్లా అనిపించి ఇలా చాలా వీడియో తీసిన. అట్లా ట్రైన్ ఎక్కి కూర్చునేవాలేదు లేదు, అప్పుడే చల్ల ప్యాకెట్లు వచ్చినాయి. అసలే అది ఎండాకాలం అయినా ఈ వీడియో చూసి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు చేసి పెట్టినాం. చల్ల ప్యాకెట్లు చూడగానే నూరింది.
అందరం మనసుకో చల్ల ప్యాకెట్ కొంచెం చల్ల తాగినాం కానీ అయితే డబ్బులు కట్టాలి కదా. ఇక ఆ డబ్బులు కట్టింది ఎంపీ అన్న, లెక్కలు చూసుకునేది ఈ అన్ననే. మరి లెక్కలల్లో ఏం గల్తీ రాకుండా ఉండాలంటే పుస్తకంలో రాయాలి కదా, రాసుకుంటుడు. మళ్ళా బయటకొచ్చి వీడియో తీసిన. నేను ముందటి పోతుంటే ఎట్లా ఎక్కువ పోతున్నాయి. అరే మస్తు మంచిగా అనిపిస్తుంది. కొంచెం స్టార్టింగ్లో ఊరినాం, ముచ్చట్లు పెట్టుకున్నాం, అవన్నీ వచ్చేసినాం. ఎవరి సీటు చూసుకొని ఆ సీట్లో కూర్చొని మంచిగా లొకేషన్ చూసుకుంటూ ఉంటున్నాం. మధ్య నా మట్టికి లొకేషన్ మాత్రం మస్తు అనిపించింది. పొంగని దింటనే గుంటూరు స్టేషన్ వచ్చింది. ఆ గుంటూరు స్టేషన్లో రైలు ఆపిండు, కిందికి దిగినాం. చూస్తున్నాం పుట్టు జనాలే. అప్పటికి నీళ్ళు అయిపోయింది. నీళ్ళు పట్టుకుందామని అట్లా కిందికి దిగినాం. అక్కడ ఫ్రీగా వచ్చే నీళ్ళు ఉన్నాయి, అక్కడికి పట్టుకుందామని వెళ్తున్నాం. వెళ్ళి టేస్ట్ చేసిండు, బట్ ఏం మంచిగా అనిపించలే. అయినా రోజు ఆఫీసులో ఏసీ కింద మంచి ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం కదా, ఇవే నచ్చుతాయి. చూసినాం బాగలేదు అన్నాక మన అకౌంటెంట్ ఎంకే అన్న షాప్లకే వెళ్ళిండు. నీళ్ళ బాటిల్ తీసుకుంటుండు, చిన్న చాక్లెట్లు కూడా తీసుకుంటుండు, పైసలు చిల్లర మొత్తం ఇస్తుండు. అయితే ఇవన్నీ తర్వాత ఎడిట్ చేసి మంచిగా నా యూట్యూబ్లో పెట్టుకుందామని నేను వీడియో తీస్తున్నా. వాళ్ళు ఇంకా నేను కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని తిరిగేసరికి అందరు నన్నే చూస్తున్నారు. ఏదో తేడాగా అవి చూసి కొత్త నీళ్ళ బాటిల్ చల్లగా మళ్ళా మొదలు ఇది మాత్రం ఫుల్ క్రేజీ. నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన నా ఐడి ఇదే చూడుర్రి. మళ్ళీ నైట్ అయింది. మంచికింత అన్నం ఒక్కళ్ళు, రొట్టెలు ఒక్కళ్ళు, కూర ఒక్కళ్ళు అట్లా తీసుకొచ్చారు. ప్లేట్లు కూడా మాయంబడే కొనుకొచ్చినాం. తినుడు స్టార్ట్ చేసినాం. ఇక ఈ సీన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, వెంకీ సినిమాలా కామెడీ సీన్ లెక్కుంది కదా, గట్టనే ఉంది. ఎవరో మీరంతా అన్నట్టు అన్ని తేడా తీసుకొచ్చి పైకి చూస్తే మంచిగా కనిపిస్తుంది కానీ ఒక్కొక్కరు డిఫరెంట్. అట్లా ఎందుకు అన్నానంటే ఇంకా ముందు ముందు చూసే వీడియోలో కనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పినా కదా డిఫరెంట్ అని, ఇట్లుంటది. మొదలైంది ఇంకా కనిపిస్తుంది. ఈయన మహానుభావుడు స్టార్టింగ్ లో పొట్టు రెండు కథ నిజంగా మనోడైతే అదే క్యారెక్టర్, కానీ దీనికి నిద్ర లేదు. అట్లా అవి చూసేసరికి అంతలోకే వచ్చేసింది, తిరుపతి వచ్చేసింది. ఆ బోర్డు చూడగానే ఒక్క భక్తి అది కనిపించింది. అందరం బ్యాగులు సర్దుకుంటున్నాం, ఎందుకంటే ఇంకొక స్టేషన్ ఒక్కొక్క బండి ట్రైన్ వెళ్ళగైంది కాబట్టి అందరం బ్యాగులు చదువుకొని రెడీగా ఉన్నాం దిగడానికి. అక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ పొద్దునే కాబట్టి లైట్లలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ట్రైన్ పట్టాలి చూడండి ఎట్లా రెడీగా ఉన్నాం. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దిగమా. ఒక బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది, కంప్లీట్ గా డార్క్ అయిపోయింది. ఇప్పటిదాకా వెలుగులో ఉండి డార్క్ అయిపోయింది. ట్రైన్ చూడండి ఎంత మెల్లగా వెళ్తుందో. జస్ట్ అటు నుంచి ఇటు బయటకు రాగానే ఆర్ఎస్ బ్రదర్స్. ఆర్ఎస్ అంటే అర్థమైందా అనుకున్నా, అంటే రాజశేఖర్ కావచ్చు మేబీ. నా పేరుతో ఇక్కడ షాప్ ఎట్లు పెట్టిర్రు వితౌట్ నా పర్మిషన్ లేకుండా. వాళ్ళ పైన కేసు అయ్యాలా. అదే చూస్తుండగానే వచ్చేసింది తిరుపతి స్టేషన్. ఫుల్ జనాలు. కొంతమంది దర్శనం చేసుకొని అక్కడే పడుకున్నారు, కొంతమంది మాలాగా వెళ్ళే వాళ్ళు రెడీగా ఉన్నారు. అట్లా చూస్తూ బయటకు వస్తున్నాం. వాళ్ళు ముందు వెళ్తుంటే నేను వీడియో తీసుకుంటూ వస్తున్నా. ఇది ఎంపీరికి అంటారు. చూస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలని. అన్ని ప్లానింగ్తోనే వచ్చినాం. మళ్ళీ బ్యాక్ ఒకటి మిగిలిపోయింది. అతను ఎవరు కదా స్వామి.
ఆయన కోసం మళ్ళీ వచ్చిన ఇప్పుడు వస్తుంది చూడు సౌండ్. అతనికి చెప్పకుండా వస్తున్నాను పిలుస్తాడు. ఎందుకే బాబు అందరు బయటకు వస్తే నువ్వు లోపల ఉన్నావు. అసలు ఈ డ్రైవర్ కాల్ చేసి వచ్చినాం. ఇతనే ఆ డ్రైవర్తో ప్లానింగ్ డిస్కస్ చేస్తున్నాం. ఇంటికి పోతే ఎప్పుడు రీచ్ అవుతాం, ఎప్పుడు మనకు దర్శనం కలుగుతుంది, అట్లా డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళంతా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటే నేనేమో కెమెరా బట్టి వీడియో తీస్తున్నా కానీ అందులో నేను లేనే. ఎస్, అక్కడే పక్కన ఉన్న ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళాం. అప్పటికి క్యాష్ అయిపోయినాయి. ఏటీఎంలో ఉన్నాయి కదా, విత్డ్రా చేయడానికి వచ్చినాం. మన అకౌంట్ రెడీగా ఉన్నాడు కదా. వచ్చేసినాం, కార్లో వచ్చినాం. వచ్చేటప్పుడు నన్ను బ్యాగ్ వేసిర్రు. అసలు నాకు కెమెరా కూడా ఇవ్వలేదు, ఫోన్ కూడా ఇవ్వలేదు, ఏం షూట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇది తిరుపతికి ఎంట్రన్స్, ఫ్లవర్తో చాలా బాగుంది. ఇప్పుడు మనోడు చెప్తాడు చూడండి. లైటింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. చెక్ పోస్ట్ అంటే ఇది. ఈ గరుడ దేవుడు అయితే చాలా బాగా అనిపించింది. చాలా హైట్లో ఉంది, మళ్ళీ కింద నుంచి లైట్లు ఉన్నాయి, ఫుల్ బ్రైట్నెస్. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కారు పక్క ఆపేసారు, టీ తీసుకొని తాగుతారు. నేనేమో వీడియో మత్తులో పడిపోయినా. నన్ను కూడా టీ తాగమన్నారు, తీసుకున్నా, తాగుతూ షూట్ చేస్తున్నా. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళినాం. ఇది శ్రీవారి మెట్ట అనమాట. చూసారుగా, 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అక్కడ గేట్ పెట్టుంది, ఇంకా ఓపెన్ చేయలేదు. మా వెహికల్తో పాటు చాలా వెహికల్ బ్యాక్ నిల్చొని ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్ అయింది, ఏం చేయలేని పరిస్థితి. ఓపెన్ చేసే వరకు వెయిట్ చేయాలి. 6కి ఎంట్రీ అంటే మేము బిఫోర్ 5:30 ఆ 5కి అక్కడ రీచ్ అయిపోయినాం. చూడండి ఒకసారి ట్రాఫిక్ ఎంత ఉందో. చెప్పాను కదా, ఈ వీడియోలో కూడా చూడండి, చాలా దూరం పడి. అందరూ ఎప్పుడెప్పుడు తెరుస్తారా గేటు, ఎప్పుడెప్పుడు వెళ్తారా అని వెయిట్ చేస్తారు. తీస్తూనే వెళ్తున్నా కార్ల మధ్య నుంచి. కానీ కార్లో ఉన్న వాళ్ళు మాత్రం నన్ను చూస్తారు. నాకు భయం వేస్తుంది. కొంచెం దూరం మాత్రమే తీసిన. ఎన్ని కార్లు అప్పుడే కోడికి వస్తుంది చూడండి. అక్కడ నుంచి అయిపోయిన తర్వాత అక్కడ పక్కన ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉంది. అంతకుముందే కొంతమంది వెళ్ళి అక్కడ లోపల పడుకున్నారు. సేమ్ మా ఎంకే అన్న కూడా అట్లే వేయండు. అతనితో పాటు నేను బ్యాగ్కి వెళ్ళినా పడుకుంటుండు. ఇంకొస్తారు మాతో పాటు ఇంకా ఆది అన్న, నరసింహులు అన్న వచ్చేసాను. లోపల ఎల్లమ్మ తల్లి అడుగుతున్నా. చిక్కుడు నాకు బాగా తెలుసుంటాయి ఇలాంటి విషయాలు. ఎల్లమ్మ తల్లి టెంపుల్. అక్కడ అలా కొద్దిసేపు పడుకొని రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి బయటకు వెళ్ళాం. తిరుపతి దగ్గరికి వచ్చేసినాం, శ్రీవారి మెట్ట దగ్గరికి. అమ్మమ్మ అది చూస్తే లెవెల్ గానే ఉంది కానీ అది ఉరకలేక చేస్తున్నాను రా బాబు. ఎందుకంటే ఆధార్ పైన టోకెన్స్ ఇస్తారన్నమాట. ఒక్కొక్కరి కష్టం చూడు దేవుని దర్శించుకోవడానికి. పాప ముసలమ్మ నడవలేకపోతుంది. ఆమెకే కాదు, నాకు కూడా నడవట్లేదు. అయిపోయింది నా పని. గోవిందా గోవిందా గోవిందనే. మస్తు ఉంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వచ్చేసినాం, సెట్ చేస్తారు అన్నమాట. కిరణ్ బ్రో, నేను ఫాస్ట్ ఉంటాడు. పోతే ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారు.
దొరుకు. గోవిందా గోవిందా. ఎందుకంటే టికెట్లు దొరకాలి, టోకెన్లు దొరకాలి. మళ్ళీ టోకెన్లు దొరకకపోతే మళ్ళీ బ్యాక్ పడిపోతాం. వాళ్ళు బిఫోర్ వెళ్ళారు కాబట్టి కొంచెం ప్లానింగ్ తెలుసు కాబట్టి అదే ప్లాన్లో మేము వెళ్తున్నాం. అక్కడ నా బ్రీత్ సౌండ్ వినిపిస్తుందా? అమ్మా, అదంతా నా బ్రీత్ సౌండ్. ఇప్పుడన్నా పొద్దుగా లేచి వాకింగ్ చేస్తేనేమో మంచిగా ఉండు. ఒకసారి ఉరుకుమంటే ఏం ఉరుకుతాం? నవ్వస్తుందా? వచ్చింది సౌండ్ వచ్చింది. కొన్ని టికెట్ తీసుకున్నాడు. మా ఆధార్ కార్డులన్నీ ఒకళ్ళ దగ్గర ఉన్నాయి. చూడండి లైన్ పాపం ఇంటికి నుంచి దొరికినాయి టికెట్లు అయితే దొరికినాయి. చాలా లైన్ ఉంది. ఇద్దరిద్దరం ఒక 2 లైన్లో అట్లా నిల్చున్నాం. చూడు ముసలమ్మకు నడవట్లేదు, బట్ దేవుని దర్శనం కోసం పోతుంది. అది నిజమైన భక్తి అంటే. మనమున్నాం, టికెట్లు దొరికినాయి. మాకైతే టికెట్ దొరికినాయి, హ్యాపీగా వస్తున్నాం. అమ్మ కొంచెం లేట్ అయినా కానీ ఎంత లైన్ నిల్చున్న వాళ్ళం. ఇదంతా లైన్ మంచిగా ఇంకా వస్తున్నారు జనాలు. యా, ఇది మా గ్రూపు. ఎట్లుంది? సూపర్. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకొని రావాలి. కౌంటర్ కార్డుకి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు చూపించండి దయచేసి. ఇంతకుముందు చెప్పినా కదా, ఆధార్ కార్డు లేకపోతే టికెట్ టోకెన్ ఇవ్వడు. ఆ టికెట్ తోనే మనం పైకి వెళ్ళాలి. మళ్ళీ స్టార్ట్ అయింది. వాళ్ళ టెన్షన్ నేను క్యాచ్ చేసుకుంటాను. మనోజ్ చూడు, మమ్మీ టికెట్ చెప్పింది. టికెట్ తీసుకుంటూ పరిగెత్తుతుంది. టికెట్లు అయిపోతుంది అని చెప్తాడు. ఇంతకుముందు మా పరిస్థితి పిల్లలు ఎత్తుకొని అది చూస్తే సమానంగా అనిపిస్తుంది కానీ చాలా అయిపోయింది. ఫస్ట్ దమ్మొస్తుంది. టికెట్లు తీసుకున్నాం, బయటకు వచ్చినాం. అయితే యాక్చువల్లీ కార్లో మా లగేజ్ ఉంది. ఆ కార్ అక్కడ పార్క్ చేసి ఆ డ్రైవర్ ఎటు వెళ్ళిండు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. అంతలోనే లొకేషన్ చాలా బాగా అనిపించింది. ఎన్ని కార్లు, ఎన్ని ఆటోలు, ఫుల్ మంది, మస్తు మంది. రెగ్యులర్ 24 hours ఇలాగానే ఉంటారంట. సౌండ్ ఇంకా వస్తారు జనాలు, ఇంకా వస్తారు. మేము ఆలయం చూసే చాలా భయపడ్డాం. పాప వీళ్ళు ఇంకెంత వెనుకబడి ఉంటారు. ఇంకా డ్రైవర్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసే టైంలోనే ఈ వీడియో తీసిన. ఓకే, ఎనీవే ఇప్పుడే డ్రైవర్ వచ్చిండు. లగేజ్ తీసుకున్నాం. ఆ లగేజ్ టీటీడీ దాంట్లో వేసేసినాం. కొంచెం ఫ్రెష్ అప్ అయినాం. టీ లాంటిది అట్లా తాగినాం. ఇంకా మొదలు పెట్టినాం మెట్లెక్కడం. స్టార్టింగ్ మాత్రం నాకు చాలా బాగా అయింది. అది మెట్లెక్కుతానా లేదా అని అందరం ఒకటేసారి స్టార్ట్ చేసినాం. బట్ ఒక 3-4 ఫాస్ట్ వెళ్ళిపోయారు. మనకు స్టార్టింగ్ కదా కొంచెం భయమైంది, ఎక్కుతానా లేదా అని. అందుకోసమనే మెల్లమెల్లగా చేస్తున్నా. ప్లస్ అదేవిధంగా మళ్ళీ నడుస్తూ వీడియో తీయాలి కదా, అన్నీ కవర్ చేద్దామని నాతో పాటు ఎంకే అన్న, దినేష్ అన్న ఉన్నారు. పాపం మా గ్రూప్లో పెద్దోడు దినేష్ అన్ననే కదా, చాలా ఆయాసపడుతుండు. ఆయన గెలుపుగా మేము కూడా చేస్తున్నాం. పొద్దున్నే చూడండి ఇట్లా చెమట వస్తుందో. ఆ మెట్లు ఎక్కడానికి సూపర్ సూపర్ ఒక సెల్ఫీ తీసుకున్నాం. ప్లస్ అదేవిధంగా మెట్లెక్కి మధ్యలో 250 డ్రాప్ చేసేసాం. అక్కడ తాగడానికి నీళ్ళు అండ్ మన జ్యూసెస్
అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మెట్లెక్కేటప్పుడు అసలే ఆయాసం వస్తుంది, ప్లస్ అదేవిధంగా పై నుంచి ఎండ తగులు ఎట్లా ఉంటుంది, అందుకోసమే ముందు జాగ్రత్త కోసం అరేకి చెప్పాను చూడండి మా వాళ్ళు డల్ అయిపోయారు. ఒక్క వికెట్ డౌన్ అవుతుంది. అందుకోసం ఏది తొందరపడి చేయాలి, నెమ్మదిగా నిదానంగా వాడు. దినేష్ అన్న లెక్క మెల్లగా వస్తుండు, మేము అక్కడ ఉన్నాం, వచ్చి కూర్చుంటాడు. చెప్పిన కదా ఇట్లనే జోక్, ఆయన కూర్చున్నాడు కదా మళ్ళీ స్టార్ట్ చేద్దామంటాడు. ఫుల్ కామిక్. అక్కడ బస్సు వెళ్తుంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది అసలు నిజం. మేబీ నాకు ఫస్ట్ టైం చూస్తుంటే అట్లా అనిపిస్తుందా లేకపోతే అందరికి అట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ బాగా అనిపించింది. ఎస్, సల్ల ప్యాకెట్లు తీసుకున్నాడు దినేష్ అన్న, నాకు దినేష్ అన్నది. ఎందుకంటే అతనితో పాటు నేను మెల్లగా వస్తున్నా కదా. దినేష్ అన్న కూడా ఇచ్చిన సల్ల ప్యాకెట్ ఏమన్నా కారుతుందా సేమిట. ఆఫ్టర్ లాంగ్ టైం అట్లా కష్టపడింది, దేవుని కోసం కష్టపడుతుంది. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో కొన్ని మనలకనే కనిపించినాయి, బట్ చిన్నగా ఉన్నాయి. మేబీ అవే కావచ్చు కొండంగలు. అబ్బాబాబా ఎంత దూరం ఎక్కొచ్చినాం. కిందకి వీడియో తీస్తుంటే చాలా కింద ఇంకేమన్నా పాపం టైర్డ్ అయిపోతుంది, అలసిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్ లో కనిపిస్తుంది. మొత్తం జంగల్, వాటర్ ఉన్నాయన్నాం కదా, వాటర్ బయటలో ఇప్పటికి 700 వచ్చేసినామాట. అమరన్ అంటుండు. ఎస్, కారిపోతుంది. అబ్బా అబ్బా ఏమన్నట్లో జనాలు చూడండి, ఒక్కల తర్వాత ఒక్కరు రెస్ట్ తీసుకుంటూ మెల్లమెల్లంగా అందరు చేరుకునేది అక్కడికే కదా, కొంచెం వెనుక ముందు. ఇక్కడ మెట్లకు బొట్లు పెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ఇష్టం తర్వాత చెప్తా. జస్ట్ ఇప్పుడే తాగినాం, మళ్ళా కళ్ళ ప్యాకెట్. ఎంజాయ్ చేసినాము. ఇది మాత్రం హైలైట్. ఒక డ్రోన్ పెట్టి షార్ట్ తీసేనా ఏ కాశ్మీర్ ఏ కన్యాకుమారి ఏది పనికిరాదు. అక్కడ చిన్నగా దేవుడి గుడి ఉంది. మళ్ళీ లొకేషన్ చూడండి ఎట్లా ఉందో. కొంచెం వీడియో డార్క్ ఉంది, ఏమనుకోకండి, అప్పుడప్పుడు అట్లా వచ్చింది. సూపర్ లొకేషన్ యార్. అక్కడ ఫోటోలు వీడియోలు కొన్ని అట్లా తీసుకున్నాం. పదే ఇట్లా సెల్ఫీ వీడియో ఎందుకు తీస్తున్నాను అనుకుంటున్నారా? నా కష్టం మీకు తెలియాలని. టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. ఆపుకుంటూ ఎక్కుతున్నాను. అప్పుడే 2000 వచ్చేసినాం. చూడలే, నేను ఆ వీడియో తీసుకుంటే అమరాన్ని చెప్పిండు. అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది 2000. ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి. 100 పడుతుంది కదన్నా, 100 మంది ఎక్కువ అంటుండు. ఒక్కసారి 100 ఎక్కడం ఇప్పటికే ఫుల్ టైడ్ అయిపోయాను. పాపం పూలన్న ఇంకా వెనకాలే ఉన్నాడు. 2350 వచ్చేసినాం. బొట్లు అని చెప్పినారు కదా ఇంతకుముందు. ఓకే, యాక్చువల్లీ ఆ బొట్లు ఏంటంటే కొంతమంది మొక్కుకుంటారంట. ప్రతి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ వస్తారంట. నార్మల్గా నడవడమే మహా కష్టంగా ఉంది, బొట్లు పెట్టుకుంటూ రావడమా మా దేవుడా, నీ భక్తికి మొక్కాల్సిందే. అప్పుడే చేరేస్తున్నాం, పైకి వచ్చేసినాం. ఒక చిన్న హ్యాపీనెస్, ఇన్ని మెట్లు ఎక్కొచ్చినామని. ఇదంతా పైన వీడియో. ఇంకా నా వెనుక వచ్చేస్తున్నారు. మనోళ్ళు అందరూ రాలేదు. మేబీ ఆ దేవుడే నాకు ఎనర్జీ ఇచ్చినట్టున్నాడు. వాళ్ళకన్నా నేనే ముందు వచ్చేసిన. అక్కడ పెద్ద దీపం పెట్టారు. నేను పైకి లొకేషన్ క్యాప్చర్ చేస్తున్నా. ఆల్రెడీ మాకన్నా ముందు వచ్చిన్నారు, అక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తున్నాం కదా బ్యాగ్లో, ఇక్కడ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడికి వస్తే ఆ బ్యాగులు మా అందరి బ్యాగులు తీసేసుకున్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాటర్ తాగుతున్నారు.
పంచాక బాడీలో మొత్తం పోయింది కదా చెమట. మెల్లగా వస్తారు చూడండి వాళ్ళు. అమరన్న, కిరణ్, దినేష్ అన్న. మేము వాళ్ళ కోసం వెయిటింగ్, వీళ్ళు మా కోసం వెయిట్ చేశారు. చలో వచ్చేసారు. బ్యాగ్ లేచేసుకున్నాం, వెళ్తున్నాం. నాకైతే సూపర్గా అనిపించింది. న్యూ లొకేషన్ కదా, ఫస్ట్ టైం చూడడం. ఆ బ్యాచ్లో ఆల్రెడీ కొంతమంది వెళ్ళొచ్చారు. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా అనిపించింది. చూడండి, బ్యాగ్ వేసుకొని పోతే ఏదో టూర్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నా బ్యాగ్లోనే ఉన్నాయి మా బట్టలని, మా వస్తువులని. అన్న 24 hours దర్శనం అన్న. అబ్బా పాపం. చూడండి ఎట్లా నిల్చున్నారు లైన్లో, ఎంతమంది మళ్ళీ వాళ్ళు. ఇదేంటంటే మేము సపరేట్గా వచ్చినాం. అదేంటి, కింద తీసుకున్న టోకెన్ ద్వారా శ్రీవారి మెట్లలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఒకటి శ్రీవారి మెట్టు, ఇంకొకటి అలిపిరి మెట్టు. మేము వచ్చింది శ్రీవారి మెట్టు ద్వారా. అలిపిరి మెట్ల ద్వారా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ. ఆ అలిపిరి మెట్ల ద్వారా 24 hours దర్శనం. అంటే ఆ 24 hours ఎప్పుడు దర్శించుకుంటామో కూడా తెలియదు. బట్ అలా నిల్చొనే ఉండాలి దేవుని కోసం. ఎంట్రన్స్లోకి వచ్చాము. తీసుకోరే నేను అక్కడ బట్టల అన్నమాట. ఏంటంటే ఫస్ట్ పంచల కోసం దేవుని దర్శనం నార్మల్ తీసుకోవద్దు కదా. పంచలు బేడం ఆడుతుండ్రు కిరణ్లో. ఇలాంటి వాళ్ళు ఫస్ట్ ఉంటాడు అని చెప్పినా కదా. తీసుకున్నాం, బట్టలు తీసుకున్నాం, లోపలికి వెళ్తున్నాం. కొంతమంది మాకు ఎదురు వస్తున్నారు, మేము లోపలికి వెళ్తున్నాం. వాళ్ళైతే తీసుకెళ్తారు, వాళ్ళతో పాటు నేను వెళ్తున్నా కెమెరా పట్టుకొని. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. మేబీ పార్క్లో కూడా ఇట్లా ఉండదు కావచ్చు. పైనుంచి చెట్లు ఊగులాడుతూ ఎంత అందంగా ఉంది. అలా వెళ్తూనే ఉన్నాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమో, ఏదైతే దేవుని దగ్గరికి కదా, దేవుని దర్శించుకోవడానికి కదా. ఇంకా అలా నడుస్తూనే ఉన్నాం. అక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు ఆ లొకేషన్కి. ఓకే, వచ్చేసినాం. స్నానం చేయడానికి అనమాట. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళందరూ ఎంటికలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మా బ్లాక్ నుంచి మనిషికి 3 గంటలు కూడా ఇచ్చారు. ఒక ఇద్దరు ఏమో కంప్లీట్గా ఎంటికలు ఇచ్చారు, గుడ్డు తీసుకున్నారు. మేమేమో 3 గంటలు ఇచ్చినాం అనమాట. అక్కడ అమ్మడన్న గుడ్డు తీపించుకుంటుండు. ఏదో మొక్కుకున్నాడట, తప్ప నెరవేరింది కావచ్చు. మేబీ అందుకోసమే గుడ్డు తీపించుకుంటుండు. ఆ దేవుడు ఆఫీసులు ఉంటాయి అమరన్నా నీకు. అదేవిధంగా ఇంకొక తను శ్రీనివాస్ కూడా తీపించుకున్నాడు. చాలా లాంగ్ నుంచి వీడియో తీసిన. మేము పైన స్నానాల దగ్గర ఉన్నాం, స్నానాలు చేస్తున్నాం, చేసేసినాం, రెడీ అయినాం. అందరూ పంచలలో ఉన్నాం. వైట్ అండ్ వైట్లో అందరం రెడీ అవుతున్నాం దేవుని దర్శనం చేసుకోవడానికి. ఫ్రెష్గా నాకైతే పంట కట్టుకోవడం కాలేదు, వాళ్ళు ఏం చేసారు. ఓకే, బయటకు వచ్చి బొట్టు వేసుకొని అందరం ఒక ఫోటో దిగినాం. దేవుని దర్శనం కోసం బయటకు వచ్చి లైన్లో నిల్చున్నాం. రాత్రి నిద్ర లేదు కదా పాపం. ఆది అన్న లైన్లోనే పడుకున్నాడు కింద కూర్చొని. ఎంకే అన్న, అమరన్న, శ్రీనివాస్ అక్కడ ఒక ఫోటో. దెన్ మేము కూడా లైన్లో నిల్చుని అప్పుడప్పుడు కూర్చుంటూ కొన్ని వీడియోలు క్యాప్చర్ చేసాము. తల్లి వచ్చేస్తున్నానే, కాస్త నవ్వే. ఎస్, ఇంతకుముందు ఆడియోలో వినిపించినట్టుగానే ఆది అన్న వాళ్ళ బుజ్జితలతో మాట్లాడుతున్నట్టున్నాడు. అయితే యాక్చువల్లీ నైటే దర్శనం అయిపోయినాక కొంచెం షాపింగ్ చేసినాం. రాత్రి పూటనే వచ్చి ఇక్కడ లాడ్జ్ తీసుకొని స్టే చేసి
ఆల్రెడీ స్నానాలు చేసి రెడీ అయినాం అవుతున్నాం. అదిగో చూడండి మన హ్యాండ్సమ్ ఏంకే అన్న మంచిగా రెడీ అవుతుండు. అదే విధంగా రూమ్ లో కూర్చొని మళ్ళీ కౌంట్ చేసుకుంటున్నాం ఎంత అమౌంట్ అవుతుంది, పోయేటప్పుడు ఎక్కడ తినడం, ఎంత ఖర్చు అవుద్ది, మన దగ్గర ఎంత మిగిలినది, ఇంకెంత పెట్టుకోవాలని. ఓకే రెడీ అయినాం, బయటకు వచ్చేసినాం. లగేజ్ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణం. ఓకే చూడండి ఈ అమ్మాయి దేవుడి ముక్కు కోసం గుండె దింపించుకుంది. యాక్చువల్లీ అమ్మాయిలు వాళ్ళ ఏజ్లోనే చాలా అందంగా ఉంటారు కదా, ఆ అందాన్ని లెక్క చేయకుండా ముందు గుర్తుంచుకుందంటే ఆమె ఎంత పెద్ద ముక్కుందో మనకెందుకులే అవసరం లే కానీ మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తున్నాం. తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ తిరుపతి, బాయ్ బాయ్. తిరుపతి స్టేషన్కి వచ్చేస్తున్నాం. మా కోసం వచ్చే ట్రైన్ కూడా ఎదురు చూస్తున్నాం. నిన్న రాత్రి షాపింగ్ చేసినాం, దేవుళ్ళ పూజలు కొనుక్కున్నాం, ట్రైన్ వచ్చేసాం. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. అబ్బా చాలా అలసిపోయాం. దర్శనం మాత్రం చాలా బాగుంది. ఆ దేవుడు ఆశీస్సులు మా అందరిపై ఉండాలని అందరం ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటిదాకా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని అందమైన సన్నివేశాలు. ఓకే ఇలాంటి మరికొన్ని వీడియోలు నా నుంచి రావాలంటే ఒక చిన్న లైక్, కామెంట్, షేర్ అండ్ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్.